కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో స్కూల్కు తాళం వేశాడో వికలాంగ కాంట్రాక్టర్. 3-4 ఏళ్లుగా బిల్లు చెల్లించడం లేదని ₹3 వడ్డీకి తెచ్చి పనులు చేశానని తెలిపాడు. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయానని మంత్రులకు చెప్పినా ఫలితం దక్కలేదని ఆవేదన చెందుతున్నాడు. స్కూల్కు తాళం వేసిన అయోధ్య ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పాఠశాల మరమ్మతుల కోసం చేసిన బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేశాడు ఒక అభాగ్యుడు. ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అయోధ్య ఉన్నాడు. ఆయనకు జరిగినటువంటి ఇబ్బంది ఏంటి, పాఠశాలకు తాళం వేయాల్సినటువంటి అభాగ్యం ఎందుకు కలిగింది అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది బ్రదర్? నువ్వు పాఠశాలకు అంటే పిల్లలు చదువుకునే స్కూల్కు తాళం వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది? నా పేరు అయోధ్య అండి. నా దానవాయిగూడెం ఇక్కడే. మా మిస్సెస్ గారు ఇంతకుముందు ఇక్కడ విద్యాకాంగ్రెస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అదే సంవత్సరంలో మనూరు మనబడి కింద స్కూల్ శాంక్షన్ అయింది. మాకు 22 లక్షల రూపాయలు బిల్లు ఉంచారు. దానికి సంబంధించి బిల్లు చూస్తే అదే టైంలో మనం వర్క్ చేసాము. అప్పుడున్న టీచర్స్ అయితే, హెడ్ మాస్టర్ గారు అయితే, ఏఈ గారు అయితే, డిఈ గారు అయితే వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. మనకి ఇంకా రావాల్సింది 11 లక్షల చిల్లర రావాలేదు. ఆ అమౌంట్ ఎవరి దగ్గర ఉంది, ఎక్కడ ఉంది అనేది నాకు పూర్తిగా అవగాహన లేదు. అందరి దగ్గరికి వెళ్తున్నా, డిఓ గారి దగ్గర వెళ్తున్నా, ఏఈ గారి దగ్గర, ఎంబీఓ గారి దగ్గర వెళ్తున్నా, కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. నాకు ఇబ్బంది లేదని నేను బయట ₹3 ఇంట్రెస్ట్ తీసుకొచ్చా. అందులో ఒక 3 లక్షల రూపాయలు ఇక్కడ పనిచేసిన హెచ్ఎం గారి దగ్గరే తీసుకున్నా. తర్వాత కొంతమంది దగ్గర బయట తీసుకొచ్చా. నాకు ఈ వడ్డీ పరంగా 4 సంవత్సరాల నుంచి వెళ్ళట్లేదు. నేను హ్యాండిక్యాప్, నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. నాకు వెళ్ళట్లేదు. నా ఫ్యామిలీ నడవడం కష్టమైపోతుంది. నేను ఎవరి దగ్గర పోయినా ఎవరు స్పందించట్లేదన్న అవగాహన లేక నాకు ఇక స్కూల్కి తాళవేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మంత్రి గారు మీ జిల్లా ఇక్కడ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, పొంగులేటి గారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఎంఈఓ గారు, డిఓ గారు, ఇంతమంది ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు? వాళ్ళ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు? తీసుకెళ్ళలేదా? కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా. కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే కలెక్టర్ గారు డిఓ గారికి రాశారు లెటర్. డిఓ గారి దగ్గరికి పోతే డిఓ గారు ఏం చేశారంటే, నా దగ్గర నుంచి నా పరిధి దాటిపోయింది, నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది, నా దగ్గర లేదు, అది నా పరిధి కాదు, నా లెక్క కాదు అని చెప్పి దాటేశారు. మళ్ళీ తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. సార్ ఇటంటారు మేడం గారు, మరి మేము ఏం చేయాలని చెప్పి మేడం గారు అడిగా. అసిస్టెంట్ కలెక్టర్ మేడం గారిని కలిసేసరికి మేడం గారు మళ్ళీ డిఓ గారిని పిలిచారు. డిఓ గారిని పిలిచి అతని బిల్లు ఎక్కడ ఉందో ఏందో క్లారిటీ ఇచ్చాను అని చెప్పారు. చెప్పాక ఆడ నుంచి సల్మాన్ రాజ్ అనే ఒక అతను ఏం చేసిందంటే, మన ఈఈ గారి దగ్గర లాగిన్ నుంచి డిఓ లాగిన్ తీసుకొని ఆయన నుంచి ఆయనే బయటికి పంపించారు, పైకి పంపించారు. అయితే నాకు ఇంకా రావట్లేదు, నాకు వడ్డీ లాస్ అయితేనే, నా వ్యక్తిగత నాకు ఫ్యామిలీ పరంగా నాకు ఇబ్బందులు జరుగుతున్నాయన్న కారణంతోనే నేను ఈ స్కూల్కి తాళం వేయడం జరిగింది. ఇప్పుడు మిగతా వాళ్ళకి వస్తున్నాయి ఆ బిల్లులు, నీ ఒక్కడికి రావట్లేదా? ఎందుకు అట్లా, ఏం జరిగింది? కొంతమందికి వస్తూనే ఉన్నాయి సార్. మళ్ళీ వాళ్ళకి ఎందుకు వస్తాయో, నాకు ఎందుకు రావట్లేదో నాకు అది తెలియట్లేదు. ఆ తెలియకపోవడం వల్లనే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం జరిగింది. ఇప్పుడు అధికారులు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు, ఏం తేల్చారు? నీకు ఏం చెప్పారు? మన అర్బన్ ఎస్ఐ గారు వచ్చారు. సార్ ఏమన్నారంటే, ఎంఈఓ గారు కూడా వచ్చారు. ఏదున్నా మాది బాధ్యత, ఈ నెలాఖరు కల్లా మీకు డబ్బులు వచ్చే నెల కల్లా నీకు డబ్బులు చేపిస్తాం, మేము మొత్తం మాదే పూర్తి రెస్పాన్సిబిలిటీ, నువ్వు తాళం తీయమని చెప్పి రిక్వెస్ట్ చేయగా, వాళ్ళ మాటకు కూడా నేను తీసేయలేక వాళ్ళ మాటకి నేను గౌరవించేసి స్కూల్ తాళం తీయడం జరిగింది. మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మీ పాలేరు కాన్స్టిట్యూన్సీ కూడా ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళకి ఏమి వేడుకుంటావు, ఏం చెప్పదలుచుకున్నాను? మన మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరావు గారు నేను అడిగేది ఒకటే. నేను కష్టపడి అప్పుడు నేను హ్యాండిక్యాప్, నాకు పనిచేసే సోమత కూడా అది కాదు. అయినా కానీ ఇక్కడ విద్యా కమిటీ చైర్మన్ ఉన్నావు, నువ్వే చేయాలని చెప్పి ఇక్కడ హెచ్ఎం టీచర్లు వాళ్ళ బలంతో పెట్టడం వల్ల నేను వర్క్ చేయడం జరిగినది. ఏం జరిగిందో సార్ నాకైతే ఏమీ తెలియదు. నాకైతే నా డబ్బులు నాకు ఇప్పించగలరు మీరు. మిమ్మల్ని రిక్వెస్ట్గా చేతులెత్తి దండం పెడుతున్నా, మీరే నాకు న్యాయం చేయాలి. నాకు మీరు తప్ప నాకు ఎవరు న్యాయం చేస్తారని నాకు అవగాహన అయితే లేదు. ఎవరు చేయలేరు కూడా. మీరే నా అందు దయ ఉంచి, నా పిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, 1 అబ్బాయి, నేను హ్యాండిక్యాపరు, నాకు తెచ్చుకుంటే తిన్నట్టు, నాకు వెళ్ళట్లేదు, మీరే నాకు న్యాయం చేయాలి. ఇది ఈ అభాగ్యుడి ఆవేదన. అయోధ్య చెప్తున్నాడు, తాను చేసినటువంటి బిల్లులు చెల్లించాలని వేడుకుంటున్నాడు. గతంలో 10 లక్షల రూపాయలు వచ్చింది, మిగిలిపోయినటువంటి 11 లక్షల రూపాయలకు ఎంబీ రికార్డు ఉన్నప్పటికీ కూడా బిల్లులు చెల్లించకుండా ఆలస్యం చేయడం వల్ల మాత్రమే తాను స్కూల్కు తాళం వేయాల్సినటువంటి దుస్థితి వచ్చిందని చెప్పి అధికారులు విజ్ఞప్తి మేరకు తాను ఆ స్కూల్ గేట్ ఓపెన్ చేశాడు. తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. గతంలో 10 లక్షలు వచ్చింది, ఇంకొక 11 లక్షల బిల్లు రావాలి, కనీసం తాను చేసినటువంటి డబ్బులకైనా బిల్లు చెల్లించాలంటూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు అట్లాగే ప్రభుత్వాన్ని అయోధ్య వేడుకుంటున్నాడు. వీడియో జర్నలిస్ట్ నారాజుతో కలిసి సాంబశివరావు, టీన్యూస్, ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం నుంచి.